వైశ్యులను రాజకీయంగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. నగరంలోని 4వ డివిజన్ రిక్షాల బజార్లో ఏర్పాటు చేసిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే ఆర్య వైశ్యులకు రాజకీయంగా అవకాశాలు కల్పించిందన్నారు. ఎంతో మంది ఆర్య వైశ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రశేఖర్ గారు కూడా చిన్ని సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముల్లా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాధికా గారు అలాగే అజ్ముల్లా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కోడూరి సునీత గారు అలాగే శ్రీను గారిని కూడా సార్ దగ్గర రండి. అన్వర్ బాబు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సోదరి సోదరులు ఎంతో ఈ మహిళా నాయకురాళ్ళు చాలా మంచి పనులు చేశారు. చుట్టుపక్కల పల్లెటూర్లకి రోడ్లు వేయించడం కానీ, ఒంగోలులో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేశారు. సార్ ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. మళ్ళీ జనార్దన్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన వల్ల చాలా ఎన్నో మంచి పనులు జరిగినాయి సిటీకి. అందువల్లే ఆ పార్టీ మీద అభిమానంతో, ఆయన మీద అభిమానంతో ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కార్యకర్తల ఉత్సాహం చూసి నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను సంవత్సరం తర్వాత నేను స్టేట్మెంట్ ఇచ్చా, ఏమయ్యా పెడతారా లేదు, ఇంతమంది వైశ్యాస్ ఉన్నారు. ఆయన వైశ్యాస్లో ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళాడు. కింద స్థాయి నుంచి ఎన్నో పదవులు చేసిన అతను, రాష్ట్రానికి ఎంతో చేసిన అతను, నువ్వు పెడతావా నేను పెడతానంటే అప్పుడు నువ్వు పెట్టేది ఏంది మాకు తెలియదా, మేము పెట్టలేమా అని అతని అహంకారం. అప్పుడు పెడతాడు. అప్పుడు పెట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తారనమాట. అంటే ఇంకొక నెల ఎలక్షన్లు కాబట్టి అందరూ అబ్బో ఇతను మనం అంటే అభిమానం అని. కాకపోతే అక్కడ ఎవరు పోయారు, ఎక్కడ ఎవరు కూర్చున్నారో మీటింగ్ కూడా మీ అందరికి కూడా తెలుసు. నేను చెప్పలే ఎంతమంది వైశ్యాస్ పోయారో, ఎంతమంది జరిగిందో. ఆ వైశ్యాస్ గుప్తాను ఉంటే అతను ఆ పార్టీలోనే ఉంటా ఏం చెప్పాడో కూడా మీకు తెలుసు. ఒరే ఇట్లా కాదయా, మనకి రాంగ్ వస్తుంది, ఈ జగన్ సరిగ్గా అందరిని ఇబ్బందులు పెడుతున్నాడు, మనం ఏదో ఒకటి చేసుకోవాలని అతను చెప్పిన దానికి ఆ రౌడీలను పంపించేసి ఆ ఇష్టారాజ్యంగా అతను కొట్టి ఈ రకంగా వైశాసం చేశారు. కాబట్టి మనం కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన ఒంగోలులో ఏం జరుగుతుందో ఒకసారి పూర్తిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి చెడు అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్కరికి. ఈరోజు ఏదైనా కూడా పొరపాట్లు జరిగిందంటే ఇందాక పొలయ్య చెప్తుంది, అది మాత్రం వాస్తవం. పోతా ఎక్కడంటే జగన్ రాళ్లే ఇక్కడ కొడుకున్నాడు కదా, ఏది బ్రాహ్మణుడి మన భూములన్నీ కూడా లాక్కొని ఎన్ని దొంగ స్టాంపులు ఎక్కడ లేని మన ఒంగోలులోనే జరిగినాయి. అబ్బా కొడుకులు కలిసి ఎంత పని చేశారో ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు లాస్ట్ వచ్చే దొంగ పట్టాలని చెప్పి తలకాయితాలు ఇచ్చేసి డివిజన్కి 500 అంట పట్టాలు ఇస్తారంట. 700 కుటుంబాలు ఉంటే 500 కుటుంబాలకి మన పట్టాలు ఇస్తారంట. దాని మీద చేసుకోవటం. అట్లా మనకి 80,000 హౌసెస్ ఉంటే మన నియోజకవర్గంలో 25,000 హౌసెస్ అని చెప్పేసి దాన్ని పెట్టి 1 సెంటు భూమి అని చెప్పేసి 20 కిలోమీటర్ల అవతలు ఇచ్చి దాన్ని కొంత మాయ చేశారు. అది జనాలకు ఎక్కలా. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తారు, ఒకసారి చూస్తారు ఏం చేశారు, 2 సార్లు చూస్తారు, ఇంకా కూడా నమ్మరు. ఇప్పుడు 4 సార్లు గెలిపించారు. 4 సార్లు గెలిపించిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం చేశాడా? ఎన్నికలు వచ్చినప్పుడు 2009లో ఏమో
కుప్పంలో అవతల పట్టాలు ఇస్తానని చెప్పేసి అప్పుడు కూడా తెలకాయితాలు ఇచ్చి ఈ రోజులు కూడా ఎడారిలాగా ఉంది అక్కడ. ఒకదాని మీద ఒకటికి ఇచ్చేసి దగ్గర అక్కడ ఉండే చిరంజీవి ఎంఆర్ఓ కూడా సస్పెండ్ చేశారు. దాన్ని అట్లానే ఇప్పుడు పడిపోయి ఉంది. ఒక్కో ప్లాట్ మీద ఎవరైనా పోయారంటే ఇది నాదని కూడా వస్తాడు కాగితం ఎత్తుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచించాలి. ఒంగోలులోనే కాదు, రాష్ట్రంలో ఉండేవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తి మళ్ళా మనకు ముఖ్యమంత్రి అయినా, ఇలాంటి వ్యక్తి మళ్ళా ఎమ్మెల్యే అయినా మన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మీ వైశ్యాస్లోనే నా దగ్గరికి 4-5 వచ్చి వాళ్ళు బిల్డింగులు కడితే బిల్డింగుల మీద వచ్చేసి వేరే వాళ్ళు ఇద్దరిని పంపించారు. 35 లక్షలు ఇస్తాం 30 లక్షలు ఇస్తాం అని చెప్పి వసూలు చేసుకొని పోయారు. వాళ్ళ పేర్లు ఎందుకులేండి. వాళ్ళు నాతో మాట్లాడటానికి కూడా వెనక ముందు చూస్తున్నారన్నమాట. అంత భయంతో, అంటే అంత భయప్రాంతం చేసి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని, ఈ పోలీసు వాళ్ళు రేపు మనకుందరా అంటే మేమంతా కూడా ఏం చేసామంటే ప్రజలు వచ్చి అడిగినా అడగకపోయినా మనం ఏం చేయాలి, దేనివల్ల ఇబ్బందులు పడుతున్నారు, తాగేదానికి నీళ్ళు లేవు, వర్షం పడితే మునిగిపోతుంది, దీని డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. అదేవిధంగా మనకి ఎక్కడెక్కడ మనకి ఏ ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఎక్కడికి పోయినా పెన్షన్లు ఇస్తారు. అదేమంటే 300 కరెంటు మీటర్ పెరిగింది, లేకపోతే మోటార్ సైకిల్ ఉంది, మీ ఇంట్లో ఉద్యోగం ఉందని చెప్పేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డులు అన్నీ తీసేశారు. మళ్ళీ ఇల్లు పట్టాలకు మాత్రం ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలకి ఇల్లు పట్టాలి, మళ్ళా చనిపోయిన వాళ్ళకి ఇల్లు పట్టాలి, ఒకే కుటుంబంలో 4 ఉంటే 4కి ఇల్లు పట్టాలి. ఇచ్చే సెంటు భూమి దేనికి పనికిరాదు అనుకోండి, నేను నుంచి 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళేసి అక్కడికి పోయేసి, కానీ దాని ఆ విధంగా మాయ చేయడానికి మాయ పద్ధతుల్లో ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా మనం కూడా ఆలోచించుకొని గుర్తుపెట్టుకోవాలి. మేమున్నామంటూ ముందుకు వచ్చి ఈ రోజున బహిరంగంగా తెలుగుదేశం పార్టీలో మహిళలతో సహా కలిసి చేయాలంటే ఇది చిన్న విషయం కాదు. దామచల జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్న దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. వీళ్ళు రావటం అందరూ తెలుగుదేశం పార్టీ వైపు, దామచల జనార్దన్ గారి వైపు రావడానికి ఒకే ఒక కారణం, ఈ ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేయాలి అంటే దామచల జనార్దన్ గారు అయితేనే ఈ ఒంగోలు బాగుపడుతున్నటువంటి విశ్వాసం పూర్తిగా ప్రజల్లో ఉంది. 2014 నుంచి 19 దాకా అభివృద్ధి చేసినటువంటి అటువంటి మంచి వ్యక్తిని 2019లో గెలిపించుకోలేకపోయినటువంటి బాధ, ఆవేదన అందరూ ఓటర్లో కూడా ఉందనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేసేవాయా అంటే ఓటర్లందరినీ కూడా చెయ్యిలా పెట్టి, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇలా ఉండాలని కోరుకుంటా ఉంటాడు. ఆయన మాత్రమే పెట్టే స్థితిలో ఉండాలి, మిగతా ప్రజలందరూ కూడా పేదరికంలో ఉండాలని కోరుకుంటా ఉంటాడు. అలా కాకుండా అందరూ సమానంగా ఉండాలి, సమాజం అభివృద్ధి చెందితే ఆర్థికంగా అందరూ కూడా చిత్తవంతులైతే సమాజం బాగుపడుతున్నటువంటి ఆలోచించేటువంటి వ్యక్తి దామచల జనార్దన్ గారు. మనకి ఒంగోలు నగరం అభివృద్ధి చెందడానికి స్ఫూర్తిదాత, ఎంతో మనకి డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి మనం ఈ వ్యక్తిగతంగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. కాబట్టి రేపు ఎలక్షన్లో మనం జనార్దన్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి ఒక్క మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ కలిసి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం.